స్త్రీలు ఈ విధంగా నిద్రపోతే మీకు మీ జీవితంలో జరిగేది ఇదే. స్త్రీలు ఏ విధంగా అయితే నిద్రిస్తారో దాని ప్రకారంగానే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేవి ఆకర్షింపబడతాయి. ఇంటి మహిళ ఏ విధంగా అయితే నిద్రిస్తుందో దానిపైనే ఆ ఇంటి యొక్క అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది. స్త్రీలు సరైన విధంగా నిద్రపోయినట్లయితే ఆ ఇంట్లోనికి ఐశ్వర్యం వస్తుంది. అదే స్త్రీలు సరైన విధంగా నిద్రపోకపోతే ఆ ఇంట్లోనికి దౌర్భాగ్యం అనేది వస్తుంది, గొడవలు జరుగుతాయి. మన శాస్త్రాలలో స్త్రీలు నిద్రించే విధానాల గురించి విశేషమైన మహత్వాన్ని ఇచ్చారు. స్త్రీలు సరైన విధంగా నిద్రించినట్లయితే వారికి సమృద్ధిగా సుఖాలు అనేవి లభిస్తాయి. మన శాస్త్రాలలో స్త్రీలు, పురుషులు గురించి ఋషులు, మునులు చాలా మహత్వమైన నియమాలను వర్ణించారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా చేసే నిత్య కర్మలకు సంబంధించిన సంపూర్ణమైన నియమాలను గురించి మన శాస్త్రాలలో చెప్పారు. మనుషులు తమ శరీరంపై అత్యంత మోహాన్ని చూపిస్తారు. అలా చూపించకూడదు. దానితో పాటు పరమాత్ముడు ప్రసాదించిన ఈ శరీరాన్ని మనము నాశనం కూడా చేసుకోకూడదు. ఒక్కొక్కసారి మనుషులు అనేక రకాలైన నీచమైన కార్యాలను చేస్తూ ఉంటారు. మన పవిత్రమైన శరీరాన్ని మలినం చేస్తూ ఉంటారు. శరీరాన్ని పాపయుక్తం చేస్తూ ఉంటారు. ఏ కారణాల వలన శరీరంలో రోగాలు ఉత్పన్నమవుతున్నాయి? మనుషుల యొక్క ఆయుష్ తగ్గుతూ వస్తుంది, అకాల మృత్యువును పొందుతూ ఉన్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనుషులు తమ శరీరాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి అని. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనుషులు ప్రతిరోజు కూడా స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఉండకూడదు. స్నానం చేయడం వలనే శరీరం శుద్ధి అవుతుంది. స్నానం చేసిన తర్వాతే మనుషులకు దైవ సంబంధిత కార్యాలు, పూజలు చేయడానికి యోగ్యత అనేది వస్తుంది. స్నానం చేయకుండా పూజాది కార్యక్రమాలు కానీ భోజనం కానీ చేయకూడదు. స్నానం చేయకుండా భోజనం చేసే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. శాస్త్రాలలో మన జుట్టు గురించి కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని చెప్పారు. మనుషులు తమ జుట్టును ఏ విధంగా ఉంచుకోవాలి, ఎప్పుడు కత్తిరించుకోవాలి, ఏ రోజు జుట్టు కత్తిరించుకోకూడదు, జుట్టు ఎంత పొడవుగా ఉంటే సర్వశ్రేష్టంగా చెప్పబడింది, జుట్టుకు సంబంధించి ఎటువంటి తాంత్రిక కార్యాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మన శాస్త్రాలలోనే చెప్పారు. హిందూ ధర్మంలో వారంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక రోజు భగవంతుడికి సమర్పించబడినది. వారంలో ప్రతిరోజు కూడా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. అలాగే జుట్టు కత్తిరించుకోవడం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మనుషులు తమ జుట్టును ఎప్పుడూ కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం అస్సలు కత్తిరించుకోకూడదు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది, మంగళూరుతో జోడించబడి ఉన్నది. మంగళవారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వలన ఇంట్లో గొడవలు జరగడం అనేది మొదలవుతుంది. అకారణంగానే శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. ప్రతి ఒక్క స్వభావం కూడా కోపంగా మారిపోతుంది. గురువారం కూడా జుట్టును కత్తిరించుకోవడం అంత శుభదాయకంగా చెప్పబడలేదు. గురువారం జుట్టు కత్తిరించుకున్నట్లయితే గురు గ్రహం బలహీనమైపోతుందట. ధనకారకుడు గురుడు. ఇంకా వ్యక్తి యొక్క ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. గురువారం జుట్టు కత్తిరించుకున్నట్లయితే ధన సంపదలు అనేవి నాశనం అవుతాయి, దౌర్భాగ్యం వస్తుంది. బుధవారం, ఆదివారం జుట్టు కత్తిరించుకోవడానికి చాలా శుభంగా చెప్పబడింది.
అందువలన ఈ బుధవారం ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం చాలా చాలా మంచిది. శాస్త్రాల అనుసారం వాతావరణంలో కొన్ని సూక్ష్మమైన శక్తులు ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. ఆ సూక్ష్మమైన శక్తి మనం చేసే ప్రతి క్రియాకలాపాలపైన కూడా దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. విశేషమైన దినాలలో ఈ శక్తులు విశేషంగా ఇంకా చాలా తేజస్సుతో ఉంటాయి. అందువలనే ఈ తిథులలో జుట్టు ఎప్పుడూ కూడా కత్తిరించుకోకూడదు. అమావాస్య రోజు జుట్టు కత్తిరించుకోవడం చాలా శుభంగా చెప్పబడలేదు. ఎవరైతే ఈ రోజులలో జుట్టు కత్తిరించుకుంటారో వారి జీవితంలో నకారాత్మకత ఇంకా దౌర్భాగ్యం వస్తాయి. దానితో పాటు మధ్యరాత్రిలో కూడా ఎప్పుడు జుట్టు కత్తిరించుకోకూడదు. ఆ సమయంలో వాతావరణంలో తాంత్రిక ఇంకా నకారాత్మక శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ప్రభావము డైరెక్ట్గా మన మైండ్ మీద పడుతుంది. అందువలనే రాత్రి సమయంలో జుట్టు కత్తిరించుకోకూడదు అని సలహాలను ఇస్తూ ఉంటారు మన పెద్దలు. శ్రావణ మాసం, సంక్రాంతి ఇంకా కొన్ని ముఖ్యమైన దినాలలో కూడా జుట్టు కత్తిరించుకోకూడదు. ఆ రోజులలో జుట్టు కత్తిరించుకోవడం వలన పాపం అంటుకుంటుంది. జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది. జన్మదినోత్సవం రోజు అంటే పుట్టినరోజులు కూడా జుట్టు కత్తిరించుకోవడం అశుభంగానే చెప్పబడింది. నల్లగా ఒత్తుగా పొడుగ్గా ఉన్న జుట్టు స్త్రీకి ఒక ఆభరణం లాంటిది. ఆ స్త్రీలకు పవిత్రత అనేది ఎప్పుడూ కూడా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి కూడా స్త్రీల యొక్క జుట్టుని వారి సౌభాగ్యానికి ప్రతీకగా చెప్పారు. పొడవైన జుట్టు గురించి చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాలు అందరూ కూడా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. స్త్రీల యొక్క జుట్టు ఎప్పుడూ కూడా స్త్రీ యొక్క నడుము కన్నా కూడా కిందికి ఉండకూడదు. ఒకవేళ అంతకన్నా పొడవుగా ఉన్నట్లయితే దాన్ని కొద్దిగా పైకి ఎప్పుడూ కూడా మడత పెట్టి ఉంచుకోవాలి. జుట్టును ఎప్పుడూ కూడా నేలకు తాకనివ్వకూడదు. అలా తాకినట్లయితే భూమి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ జుట్టు ద్వారా మన మెదడుకి చేరుకుంటాయి. వారు ఆ నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం అనేది అనుభవించవలసి ఉంటుంది. దాంతోపాటు శాస్త్రాల్లో చెప్పబడింది, స్త్రీలు ఎప్పుడూ కూడా తమ హెయిర్ని మురికిగా ఉంచుకోకూడదు. లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది. దాంతోపాటు స్త్రీలు తమ పాపిట్లో తప్పకుండా సింధూరాన్ని ధరించాలి. దానివల్ల స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని శుభ్రంగా ఉంచుకోవాలి. దాని వెనక ఉన్న ధార్మిక కారణం ఏమిటి అంటే, శుభ్రంగా ఉన్నట్లయితే తలలో దురదలు రావు. తలని ఎప్పుడూ గోకుతూ ఉండడం శాస్త్రాల ప్రకారం అశుభంగా చెప్పబడింది. గరుడ పురాణంలో చెప్పబడింది, ఏ మహిళ అయితే పూజ చేసేటప్పుడు తన తలను అలా గీకుతుందో వారు చేసే పూజ అన్నది విఫలమైపోతుంది. రెండు చేతులతోనూ కూడా తలను గోక్కుంటూ పెద్దలు ఇంకా గురు సమానమైన వారితో ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. జుట్టు దువ్వుకున్న తర్వాత వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. వాటిని దురుపయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెడ్డ ప్రయోగాలు, తంత్రం, మంత్రాలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పొడవుగా ఉన్న జుట్టుని ఉపయోగిస్తూ ఉంటారు. దాని యొక్క ప్రభావం అనేది ఆ జుట్టు ఎవరైతే ఉంటుందో వారిపైన పడుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా మహిళలు తమ యొక్క హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్త్రాల అనుసారం మార్చక ధర్మంలో స్త్రీలు తమ జుట్టుని అంటుకోకూడదు. దానితో పాటు జుట్టు కూడా కత్తిరించుకోకూడదు.
ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత లేదా సూర్యాస్తమయం సమయంలో తల అంటుకోకూడదు. ఇలా చేయడం అశుభంగానే చెప్పబడింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధంగా నిద్రించాలి. శాస్త్రాలను అనుసారం మన తల ఎప్పుడూ కూడా తూర్పు వైపునకు కానీ దక్షిణం వైపునకు కానీ ఉంచుకొని నిద్రించాలి. ఉత్తరం లేదా పశ్చిమ వైపుకి తల వంచి నిద్రించరాదు. అది అశుభంగానే చెప్పబడింది. దక్షిణము మృత్యు దిశగా చెప్పబడింది. ఎప్పుడూ కూడా మన కాళ్ళను అటువైపు ఉంచుకోకూడదు. అలా ఉంచుకోవడం వలన మృత్యుదేవత అయిన యమధర్మరాజుని మనము అవమానించినట్లు అవుతుంది. దాని వెనుక ఉన్న వైజ్ఞానిక కారణం ఏమిటి అంటే, భూమి మీద ఎప్పుడూ కూడా మ్యాగ్నెట్ లాంటి ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడూ కూడా ఉత్తరం నుండి దక్షిణం వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది. దాని ప్రభావం వలన మీరు దక్షిణం వైపుకి తలపెట్టి నిద్రించినట్లయితే ఆ శక్తి కాళ్ళ వైపు నుండి తల వైపుకి వెళుతుంది. దాని వలన రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరుగుతుంది. ఉత్తరం వైపుకి తల పెట్టుకొని నిద్రించే వారి దగ్గరికి ధనం ఎప్పటికీ కూడా రాదు అని, వారు చేసే కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. స్త్రీలు రాత్రి నిద్రించేటప్పుడు తమ జుట్టుని ఎప్పుడూ కూడా విరబోసుకొని ఉంచుకోకూడదు. జుట్టును ఎప్పుడూ కూడా కట్టి ఉంచుకొని నిద్రపోవాలి. అలా నిద్రిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. అలాగే ధనానికి సంబంధించిన ఇబ్బందులను అనుభవిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.